నువ్వు చూసే చూపును బట్టే నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. ఆ తాత చిన్నపిల్లాడికి నేర్పిన ఆ పెద్ద పాఠమేంటో ఈ వీడియోలో చూడండి. ఒక ఊరి శివార్లలో ఒక ముసలాయన కూర్చుని ఉండేవాడు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, నేను పక్క ఊరి నుండి వచ్చాను. ఈ ఊరి జనాలు ఎలాంటివారో కొంచెం చెబుతారా అని అడిగాడు. అప్పుడా పెద్దాయన, ముందు నువ్వు వచ్చిన ఊరి జనాలు ఎలాంటివారో చెప్పు బాబూ అన్నాడు. దానికా వ్యక్తి కోపంగా, అబ్బా, అక్కడంతా స్వార్థపరులు, మోసగాళ్లు, చెడ్డవాళ్లు అన్నాడు. అప్పుడు పెద్దాయన, ఈ ఊరి జనాలు కూడా అలాగే ఉంటారు బాబూ అని పంపించేశాడు. కాసేపటికి మరొక కొత్త వ్యక్తి వచ్చి అదే ప్రశ్న అడిగాడు. పెద్దాయన మళ్లీ పాత ఊరి గురించి అడగ్గా ఆ వ్యక్తి నవ్వుతూ, అక్కడందరూ చాలా మంచివాళ్లండి, ఒకరికొకరు ఎంతో సాయం చేసుకుంటారు అన్నాడు. అప్పుడు పెద్దాయన చిరునవ్వుతో, ఈ ఊరి జనాలు కూడా అంతే మంచివాళ్లు బాబూ, లోపలికి వెళ్ళు అన్నాడు. పక్కనే ఉండి ఇదంతా గమనిస్తున్న ఒక అబ్బాయి, తాత, ఇద్దరికీ వేర్వేరు సమాధానాలు ఎందుకు చెప్పావు అని అడిగాడు. తాత నవ్వి, బాబూ, మనుషులు ఎక్కడున్నా ఒకేలా ఉంటారు. మన మనసులో మంచితనముంటే మనకందరూ మంచిగానే కనిపిస్తారు. మనలోనే కుళ్ళుంటే ప్రపంచమంతా చెడ్డగానే కనిపిస్తుంది అన్నాడు. నీతి: మనం మారితేనే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.